కొన్ని ఆరోగ్య కారణాల వలన గర్భం విఫలమైన జంటలు ఉన్నాయి. వారు వారి కలలను సాకారం చేసుకోవడానికి సాంప్రదాయ వైద్యం వైపుకు వెళుతున్నారు. అలాగే వంధ్యత్వం చికిత్స ద్వారా గర్భధారణ అవకాశాలు పెంచడానికి ఆయుర్వేదం సహాయపడుతుందని మరియు దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని నమ్ముతున్నారు. ఆయుర్వేద చికిత్సలో మానవ భావన విధానం అనేది ఉంది. ఒక విత్తనం, సీజన్, సారవంతమైన భూమి, నీళ్లు మరియు పోషణ, విత్తనాల నాణ్యత ద్వారా ఒక మొక్క ఎలా పెరుగుతుందో అదే విధంగా ఈ చికిత్స ఉంటుంది. మానవుల విషయానికి వస్తే ఇది 4 దశలలో ఉంటుంది. అవి ఋతుచక్రం, ఆరోగ్యకరమైన గర్భాశయం, సరైన పోషకాహారం మరియు నాణ్యమైన స్పెర్మ్ మరియు అండం అని చెప్పవచ్చు. గర్భం పొందడం కొంతమందికి చాలా కష్టం. గర్భధారణ పొందకపోవడానికి కారణం పురుషుడు లేదా స్త్రీకి ఎవరైనా కారణం కావచ్చు. పురుషులకు విలక్షణ సమస్యలు, మహిళలకు ఋతుస్రావం, అండోత్సర్గము సమస్యలు మరియు గర్భాశయ సమస్యలు అందుకు కారణం కావచ్చు. లేదా ఇద్దరికీ హార్మోన్ల సమస్యలు ఉండొచ్చు. ఆయుర్వేద చికిత్స యొక్క లక్ష్యం మహిళలో అంగోత్సర్గము, వ్యక్తిలో స్పెర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండేలా చేస్తుంది. 2 లింగాలలో పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం మానవ ఆరోగ్యానికి శరీర కణజాలాన్ని, బయోస్టాటిక్ శక్తులు, జీర్ణశక్తి, విసర్జక వ్యవస్థ మరియు భావాలను సంతులనం చేసే అనేక కారకాలు సామరస్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సామరస్యం ప్రతికూలంగా ఉండటం, అనారోగ్యమైన ఆహారం, జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రభావం పునరుత్పత్తి మీద పడుతుంది. ఒక జంట గర్భధారణకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు ముందుగా వ్యర్థాలను తొలగించడానికి ఆయుర్వేదం భావన దిశగా వెళ్ళవచ్చు. ఆయుర్వేదం అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వైద్య చికిత్స. ఆయుర్వేదంలో గర్భం పొందడానికి అనేక నిర్దిష్ట మార్గాలు ఉన్నాయి. గర్భం కోసం కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఆయుర్వేదంలో మహిళలు అంగోత్సర్గం చాలా ముఖ్యం. సరైన గర్భధారణలో మహిళలకు సరైన అండోత్సర్గం జరగడము ఒక ముఖ్యమైన అంశం. గర్భం పొందడానికి ఆరోగ్యకరమైన అండం విడుదల అవ్వడం కూడా అవసరం. ఆరోగ్యకరమైన ఫలదీకరణం మరియు స్పెర్మ్ ఉత్పత్తి పురుషులకు ముఖ్యమైన అంశాలు. పురుషుల్లో సరైన పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం అన్ని సమస్యలు మరియు అనారోగ్యాలు శరీరంలోని వాయువు మరియు కఫ వలన కలుగుతాయి. ఇది కూడా గర్భధారణను నిరోధిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. పురుషులు మరియు మహిళల పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యం, గర్భం సజావుగా సాగేలా చూడటానికి పురుషులు మరియు మహిళలు ఇద్దరి పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యం చాలా ముఖ్యం. గర్భధారణ జరగకపోవడానికి అసలు కారణం పోషకాల లోపం, జీర్ణ సమస్యలు మరియు శరీరంలో విష పదార్థాలు చేరడం. మనస్సు మరియు శరీరం మొత్తం ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా గర్భం పొందాలని కోరిక, ఆసక్తిని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియలో కొంతమందికి ఆసక్తి లేకపోవడం వల్ల కొంతమంది జీవిత భాగస్వాములకు గర్భం పొందడం లేదు. అదేవిధంగా అటువంటి శారీరక ప్రయోజనాలను దీర్ఘకాలికంగా అణచివేయడం యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తి మరియు కదలికలను కూడా కారణమవుతుంది. కారంగా ఉండే ఆహారాలు తినడం, అధిక మొత్తంలో మసాలా ఆహారాలు, ఉప్పు మరియు కృత్రిమ తీపి పదార్థాలు మహిళల్లో హార్మోన్ల సమస్యలను మరింత, పురుషుల్లో స్పెర్మ్ ఆరోగ్యాన్ని నివారించగలవు. పురుషులు మరియు మహిళలు పునరుత్పత్తి అవయవాలతో సంబంధం ఉన్న గాయాలు మరియు అంటువ్యాధులు గర్భధారణను నిరోధించే కొన్ని అంశాలు. ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక చికిత్సలు. ఆయుర్వేదంలో స్త్రీ పురుష సమస్యలను పరిష్కరించే కొన్ని ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి. పంచకర్మ చికిత్స చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. శరీరంలో విషం బయటకు పోతే శరీర కణాలు తిరిగి సరైన పోషణ గ్రహించడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరం యొక్క స్వయం నివారణ సామర్థ్యం మరియు రోగ నిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది. పంచకర్మ చికిత్సలో సాధారణంగా ముందు ప్రక్రియ, సరైన ప్రక్రియ మరియు పోస్ట్ ప్రక్రియ అనే 3 దశలలో జరుగుతుంది. ఈ ప్రక్రియలో విషాన్ని బయటికి పంపించడం, టెన్షన్ తగ్గించడం, సర్క్యులేషన్ మెరుగుపరచడం, కండరాముల యొక్క కణజాలం బలపడటం వంటివి జరుగుతాయి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.